నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పార్థసారథి థియేటర్లో ఆర్ నారాయణమూర్తి నటించి నిర్మించిన రైతన్న సినిమాను స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నటుడు ఆర్ నారాయణమూర్తి మరియు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు సినిమాను తిలకించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు, రైతు బీమా మరియు రైతులకు నిరంతర విద్యుత్ మరియు నాణ్యమైన విత్తనాలు ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా రైతులు చేపట్టిన రైతు ఉద్యమాన్ని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, రైతు ఆత్మహత్యలు, రైతు కుటుంబాల్లో నెలకొన్న సమస్యలు మొదలగు అనేక అంశాలను కళ్లకు కట్టినట్లు ఆర్ నారాయణమూర్తి చూపించారన్నారు. దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, రైతుల ఆకాంక్షకు అనుగుణంగా సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు, పశ్చాత్తాపడి దేశ ప్రజలకు క్షమాపణ కోరినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మిగిలిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లిఖితపూర్వకంగా హామీ ఇస్తూ శాంతియుత నిరసన తెలియజేస్తున్న రైతులపై అక్రమ కేసులను ఎత్తివేయడమే కాకుండా రైతు ఉద్యమంలో పాల్గొని అమరులైన 750 మంది రైతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక రైతుల మేజర్ డిమాండ్ అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను చట్టబద్ధత కల్పిస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం శుభకరం, క్షేమకరం కాదని గుర్తించి వారి డిమాండ్స్గా అంగీకరించినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఒక సామాన్యమైన వ్యక్తి ప్రజలలో ఉంటూ దేశ ప్రజలకు తెలవకుండా తెచ్చిన చట్టాలను ఎలా ఎదుర్కోవాలి, ప్రభుత్వాన్ని ఎలా ఎదిరించాలి, ప్రజల న్యాయమైన డిమాండ్లను ఏ విధంగా అమలు చేస్తారో ఈ సినిమా ద్వారా చాలా చక్కటి సందేశాన్ని ప్రజలకు అందించారు. భవిష్యత్తులో ఆర్టికల్ 246 ప్రకారం ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ప్రకారం 50% ఎంఎస్పీ రైతులు పొందాలని కోరుకుంటూ రైతుల కష్టాలను, వారి బాధలను ప్రపంచానికి చూపెట్టిన దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. మన కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి, ఇక్కడ మన సార్తో పాటు వారు పిలుపు మేరకు నా రైతన్న సినిమా చూడడం ఇచ్చినటువంటి కల్వకుర్తి నియోజకవర్గ రైతులకు, నాయకులకు, మేడంలకు, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలండి. అయ్యా, నేను రైతుల మీద సినిమా తీశాను, ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతు చూడాలి అని నేను సార్ని విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి సారు నారాయణమూర్తి, నేను చూడటమే కాదు చాలా మంచి సినిమా తీసావు, నేను విన్నాను, రైతు గురించి తీసావు, నువ్వు ఆ వాళ్ళు కూడా చూడమని చెప్తాను, చూడమని చెప్పడమే కాదు చూపించిన పెద్దలు శ్రీ జైపాల్ యాదవ్ మరీ మరీ ధన్యవాదాలు. మిత్రులరా, ఈవేళ నాకు చాలా ఆనందం, చాలా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే గత 14 నెలలుగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు మహోన్నతంగా ఉద్యమం చేస్తున్నారు. 750 మంది పైగా బలిదానాలు చేశారు. అయితే ఈవేళ ఆ రైతుల త్యాగ ఫలాలు, ఆ అమరుల త్యాగ ఫలాలు, ఆ రైతులు వీరుచిన పోట ఫలాలు, ది సేమ్ టైం యావత్ భారతదేశం సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన టీఆర్ఎస్ పార్టీ వారు, అలాగే అనేక మంది, స్టాలిన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నవీన్ పట్నాయక్ గారు, మమతా బెనర్జీ గారు, కేజ్రీవాల్ గారు, దేశం నలుమూలలో కూడా రైతులకు ఏనాడైతే సంఘీభావం ప్రకటిస్తున్నాయో, రైతులు చేస్తున్న మహోన్నత ఉద్యమంలో సత్యం, ధర్మం, న్యాయం ఉందని నమ్మిన తర్వాత ప్రజలందరూ వాళ్ళ వెంట వాళ్ళ భాషను నిలబడ్డారు. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ చట్టాలు చేయడమే కాదు, రైతుల డిమాండ్స్ని మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసివ్వడం వల్ల ఈవేళ విజయోత్సవంతో రైతులు కథను కవాతులతో ఈవేళ రైతులు ఇళ్ళకి వెళ్తున్నారు. విజయం సాధించి హ్యాట్స్ అప్ టు దోస్ గ్రేట్ రైతులు, ఫార్మర్స్ ఆఫ్ సాయిల్ అన్న బలిదానం చేస్తున్నారు. మిత్రులరా, ఇంత హ్యాపీలో నా సినిమా చూసినంత పెద్దలు ధన్యవాదాలు చెప్తూ, సేమ్ టైం 2 విషయాలు మన నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, గత 50 సంవత్సరాలుగా ఇంకా అంతకు మించి మన వ్యవసాయ రంగం అనండి, ఈ భూమి అనండి, పుట్టినప్పటి నుంచి భూమి పుత్రులు చేస్తున్న అన్యాయం, జరుగుతున్న అన్యాయం మామూలు విషయం కాదు. ఏ డిమాండ్స్ అయితే వాళ్ళు ఫైట్ చేశారో ఆ డిమాండ్స్ని ఈవేళ మీరు యాక్సెప్ట్ చేసినందుకు, సేమ్ టైం పశ్చాత్తాపడి యావత్ జాతికి క్షమాపణ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అయితే నరేంద్ర మోడీ గారు, రిమైనింగ్ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈ 3 చట్టాలు మీరు పార్లమెంట్లో రద్దు చేశారు, సంతోషం. రిమైనింగ్ కూడా మీరు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్మి ఈవేళ రైతులు వెళ్ళకెళ్తున్నారు. ఆ హామీ లేనటువంటి శాంతియుతంగా పోవడం చేసిన ఏ రైతాంగం మీద అక్రమ కేసులు బనాయించారో దయచేసి ఇమ్మీడియట్గా ఎత్తేసేయండి. సేమ్ టైం
ఎవరైతే మహానుభావులు 750 మందిగా పైగా బలిదానాలు చేశారో వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. ఇక్కడ మన సీఎం గారు ఒక్కొక్క వ్యక్తికి 3 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. అండ్ స్పందనకి 25 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వమన్నారు. నరేంద్ర మోడీజీ వాళ్ళందరికీ మీరు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. ది సేమ్ టైం వాళ్ళ మేజర్ డిమాండ్ అయినటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మీరు దయించి చట్టబద్ధం చేసి ఇంప్లిమెంట్ చేసి రైతులు మీరు ఆదుకోండి. వాళ్ళ సంపత్తి మీరు వాళ్ళకి ఇచ్చిన నాడు రైతులకు ఎవరు ఏం చేయాల్సిందా, వాళ్ళ కష్టాడిస్తుంది, వాళ్ళ ఫలితం అది. కాబట్టి స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేసి ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి కనీస మద్దతును ప్రకటించి ఈ మార్కెట్ యార్డులను, మండీలను, ఐపీ కేంద్ర సంస్థలను కొనసాగించి రైతులు మేలు చేయండి. ఎద్దేర్చిన వ్యవసాయం, రైతేర్చిన రాజ్యం శుభకరం కాదు, క్షేమకరం కాదు. అది గుర్తించి గౌరవించే ఇవాళ మీరు రైతుల్ని వాళ్ళ డిమాండ్స్ని మీరు యాక్సెప్ట్ చేశారు. సెల్యూట్. సేమ్ టైం వాళ్ళ డిమాండ్స్ కూడా రిమైనింగ్ మీరు ఏవైతే లిఖితపూర్వకంగా రాసిచ్చారో అవి కూడా ఇంప్లిమెంట్ చేసి రైతులు సాదుకోండి. ధన్యవాదాలు మీకు. ప్రేక్షక దేవుళ్ళరా, ఈ సినిమాని నా రైతన్న సినిమా చూడడానికి వచ్చిన పెద్దలు జయపాల్ యాదవ్ గారికి మరి ధన్యవాదాలు చెప్తూ ఈ సినిమా నాకు ఆడడానికి ఇచ్చినటువంటి థియేటర్ యాజమాన్యం వారికి, సిబ్బందికి, డిస్ట్రిబ్యూటర్స్ దిల్రాజు గారికి, శిరీష్ రెడ్డి గారికి, అందరికీ మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్ళరా, చూసిన రైతు సోదరులరా, అమ్మలరా, ఇళ్ళరా, మీ అందరికీ సార్ ముందు, ఎమ్మెల్యే గారి ముందు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ సినిమా నెక్స్ట్ తమ్ముడు గత 36 ఏళ్ళుగా భారతదేశంలో ఆ సమస్యలు స్పందించి మీ మీడియా వారు ప్రశ్నిస్తున్నారు, చాలామంది ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి, కళాకారుడిగా నేను ప్రశ్నిస్తూ సినిమాలు తీస్తూ వస్తున్నాను. సో అలాంటిదే నేను తీస్తాను. ఉదయం నుంచి కూడా మీరు పలు చోట్ల వెళ్ళారు కదా, ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది. నేను మార్నింగ్ షో అక్కడ కొత్తకోట ఎమ్మెల్యే గారు, ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు, కొత్తకోటలో డేవిడ్ థియేటర్ సినిమా చూస్తారు. బ్రహ్మాండంగా వారు చూడటమే కదా, బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు. వారికి అక్కడ ఉన్న రైతు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి సారం కలవడానికి నేను బ్రహ్మాండంగా బయలుదేరిపోయాను. అరే నాకు ముందు కారు చూపించారు, వెళ్ళి ముందు, ఎందుకంటే సారం వెళ్ళాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేశాను. వెంటనే నా కారు ఏర్పాటు చేశారు ఆయన. సో చాలా బాగుంది, చాలా బాగా మెచ్చుకుంటారండి. మొన్న నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, మన సిపిఎం ఎమ్మెల్యే పార్టీ సోదరులు ఎవరైతే క్షేత్రస్థాయిలో యుద్ధం చేస్తారో వాళ్ళందరూ, ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా, ప్రజలందరూ కూడా, చూసిన వాళ్ళందరూ బ్రహ్మాండం. ఇప్పుడు సార్ ఎంత బాగా మెచ్చుకున్నారు సినిమాని. సార్ అడిగారు చాలామంది ఎలా ఉంది సినిమా, బ్రహ్మాండం ఉంది అంటున్నారు, జై రైతు అని అంటున్నారు. అంతకంటే ఏం కావాలండి? అక్కడ ఢిల్లీలో రైతు విజయం సాధించాడు. ఆ విజయం యావత్ ప్రధానికాంది, యావత్ భారత్ జాతి, అంతేకాదు యావత్ ప్రపంచ రైతాంగాన్ని సెల్యూట్. రైట్. థ్యాంక్స్ అలాట్. పని చేసుకోలేము, మనం వృద్ధి సాధించలేము, ఆర్థికంగా ముందుకు పోలేము. కాబట్టి ఈ రైతుకు సంబంధించినటువంటి ఈరోజు వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలి. ఇలా పోల్ట్రీ ఫార్మ్స్ కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, సెరికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, మిగతాకు సంబంధించినటువంటి వాణిజ్య పంటలు అవన్నీ కూడా ప్రోత్సహించాలి. రైతును ఆదుకోవాలి. రైతును ఆదుకొని ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టానికి అనుగుణంగా ఎఫ్సిఐ ద్వారా అన్ని రాష్ట్రాల్లో పండించిన పంటలను కొనుగోలు చేసి అవసరమైనంత మన దేశానికి ఉపయోగించుకొని మిగులు ధాన్యాన్ని, మిగులు పంటలను, ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. రైతులకు ఆ విధంగా అవకాశం కల్పించాలి. ఆ విధంగా అవకాశం కల్పించినప్పుడే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, భారతదేశం అన్నపూర్ణగా మారుతుంది. ఆ విధంగా మరి చేయాలని చెప్పి ఈరోజు నారాయణమూర్తి గారు గొప్ప సంకల్పంతో రైతన్న అనే ఒక సినిమాను, ఏ విధంగా రైతులకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా కుటుంబ సమస్యలు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక ఏ విధంగా బాధపడుతున్నారు, అవి మొత్తం కూడా కన్నులకు కట్టినట్టుగా వారు చూపించడం జరిగింది. మరి బడా పారిశ్రామికవేత్తలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, ఈరోజు మధ్య ధనారులు కానీ, బ్రోకర్లు కానీ ఏ విధంగా రైతులకు మోసం చేస్తున్నారో అది కూడా కళ్ళకు కట్టినట్టు కూడా చూపించడం జరిగింది. దీన్ని పూర్తిగా మన తెలంగాణ కానీ, భారతదేశం కానీ, రైతాంగం మొత్తం కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఎక్కడ ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తావో అన్యాయాన్ని అరికట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలని ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూసి అందరికీ నచ్చజెప్పి అవగాహన కల్పించి అర్థమయ్యే రీతిలో రైతులకు బాసటగా నిలవాలి, రైతుకు మద్దతుగా నిలవాలి, రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి, ఆ విధంగా రైతులు కాపాడాలని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత ఒక గొప్ప సందేశాన్ని మనం అందరూ కూడా ప్రజలకు అందివ్వాలని చెప్పి ముఖ్యంగా నారాయణమూర్తి గారికి అందరి తరఫున అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. జై తెలంగాణ. నారాయణమూర్తి గారు తీసినటువంటి సినిమా రైతన్న ప్రపంచానికే ఒక బ్రహ్మాండమైన సందేశం. భారతదేశంలో కూడా 80% రైతాంగం ఉన్నారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 10 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులకైతే రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. రైతు కుటుంబంలో చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన పురుగుల మందులు ఇవ్వడం జరుగుతుంది. కల్తీ లేనటువంటి ఈరోజు తెలంగాణ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు పండించిన పంట ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవాలని చెప్పి ఆ చట్టంలో రూపొందించడం జరిగింది. అయితే మార్కెట్లను నిర్వీర్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్తును ప్రైవేట్ పరం చేసి డిస్కంలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి రైతుల బోర్లకు మీటర్లు ఫిట్ చేయాలని చెప్పి బిల్లులు పెట్టాలని చెప్పి ఆ విధంగా ఆ చట్టాలు అనేక ఈరోజు పొందుపరచడం జరిగింది. ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం వచ్చింది. ఢిల్లీ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ, చండీగఢ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు అనేక ఈ 150 రోజుల నుంచి 14 నెలల నుంచి ఉద్యమాలు చేసి లక్షలాది మందులు రోడ్లపైకి రైతులు రోడ్లపైకి రావడం జరిగింది. ట్రాక్టర్తో ఉద్యమాలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పి అక్కడ భారతదేశ వ్యాప్తంగా కూడా వారికి మద్దతు పలకడం జరిగింది. మన తెలంగాణలో కూడా మన ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కనీస మద్దతు ధర కల్పించాలి, దానికి చట్టం తీసుకురావాలి. డాక్టర్ స్వామినాథన్ అయితే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఆయన చేసినటువంటి సూచనలు, సలహాలు, ఆయన ఇచ్చినటువంటి రిపోర్టును భారత పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేయాలి. భారతదేశానికి మొత్తం కూడా మద్దతు ధర కల్పించాలి, రైతాంగానికి రాయితీలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి, రైతును రాజేయాలి, రైతు ఆత్మహత్యను అరికట్టాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ కూడా బహిష్కరించడం జరిగింది. ఇవాళ భారత ప్రభుత్వం మొత్తం కూడా దిగివచ్చి వాళ్ళు పెట్టినటువంటి చట్టాలను రద్దు చేసుకొని ఆ విధంగా రైతులకు వారికి నమ్మకం కల్పించే విధంగా నిన్న కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు అన్నదాతను ఆదుకోవాలి. ఇలా అన్నం లేకుండా సినిమాలు అందించిన నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మామూలు వ్యక్తి ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని ఎట్లా కదిలిస్తాడు, ప్రజల అవసరాలను ఎట్లా తీరుస్తాడు, అదేవిధంగా ఒక చట్టం ప్రభుత్వం ఎవరికి చెప్పకుండా, ఎవరిని సంపాదించకుండా ఏర్పాటు చేసి అదే చట్టాన్ని వాళ్ళు వెనక్కి తీసుకురావాలంటే ఎట్లాంటి కృషి చేయాలి అనేది మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా 14 నెలలు అక్కడే రోడ్ల మీద చలిలో, కరోనా సమయంలో కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా వారందరూ కూడా ప్రాణాలు అర్పించి చాలామంది 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయి ఈరోజు ఒక రైతులకు స్వతంత్రం వచ్చినట్టు ఈ సినిమా మనకు కళ్ళకు కట్టించినట్టు చూపించినారు. అదేవిధంగా ఈరోజు యువత ఈ రైతులు పడే కష్టాలను నారాయణమూర్తి గారు కళ్ళకు కట్టించినట్టు రైతన్న సినిమా ద్వారా మనందరికీ కూడా తెలియజేశారు. భవిష్యత్తులో ఆర్టికల్ 246 ప్రకారం మేము ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన 50% ఎంఎస్పి అధిక రేటు ఇవ్వాలి అని చెప్పినట్టుగా దాని భవిష్యత్తులో త్వరలో మనం ముందు మన రైతులు పొందుతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి బ్రహ్మాండమైన సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.